నువ్వు గ్రహించవలసిన వాస్తవం ఏమిటంటే బుల్బుల్ నీకు ఎప్పటికీ దక్కదు. బుల్బుల్ ప్రవీణ్ని ప్రేమిస్తుంది. తను జాగ్రత్త. మెల్లగా. సారీ వదినా, అన్నయ్య కారణంగా మొత్తం పార్టీ అంతా చెడిపోయింది. అసలు తను ఎందుకు డ్రింక్ చేశాడో నాకు తెలియడం లేదు. అర్చన, నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నా ఉద్దేశంలో ప్రవీణ్ బుల్బుల్ల గురించి వినగానే సురేష్ తట్టుకోలేకపోయి ఉంటాడు. దాంతో మైకంలో తను అందరి ముందు వదినా, ఈ పార్టీలో పెళ్లి గురించి అనౌన్స్ చేస్తారని నీకు తెలుసుంటే మరి అన్నయ్యని ఎందుకు పిలిచావు పార్టీకి? అది నాకు కూడా తెలీదు. పైగా సురేష్ని నేను కాదు అర్చన, ఆయన ఇన్వైట్ చేశారు. అలాగే నాకు ఇది కూడా తెలీదు, ఆయన అందరి ముందు ప్రవీణ్ బుల్బుల్ల సంబంధం గురించి అనౌన్స్ చేస్తారు అని. ఒకవేళ నాకు ముందే తెలుసుంటే సురేష్ని ఇక్కడి నుంచి పంపించేసి ఉండేదాన్ని. అంతా ఎంత హడావుడిగా జరిగిందంటే నేను అసలేమీ చేయలేకపోయాను. అర్చన, సురేష్ని జాగ్రత్తగా చూసుకో. ప్రస్తుతం తనని అర్థం చేసుకునేవాళ్లు తనకు అవసరం. తన వాళ్ళు పక్కనుండాలి. తను చాలా తెలివైనవాడు. తప్పప్పులు గ్రహించగల తెలివితేటలు తనకున్నాయి. కాని ప్రేమలో ఓడిపోయిన మనిషి ఎంత వేదన అనుభవిస్తాడో అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఐ హోప్ దాట్ సురేష్ ఈ వ్యవహారం నుంచి తొందరగా బయటపడాలి. ఇక నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. చాలా ఆలస్యం అయింది, ఇక నువ్వు బయలుదేరు. అవునదినా, నేను బయలుదేరుతాను. సరళ, నువ్వింతవరకు అదే సంగతి ఆలోచిస్తున్నావు. మరీ అంత ఆలోచించకు. ఆలోచించినందువల్ల బుర్ర కాలిపోతుంది. నువ్వేం ఆలోచించాలంటే భగవంతుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడని. ఈ రకంగానైనా సురేష్ వాస్తవం ఏంటో మనందరి ముందు బయటపడిపోయింది. మనం అనవసరంగా కంగారు పడిపోయాం. మనం అతని పట్ల దురుసుగా వ్యవహరించాం అనుకున్నాం. కనీసం ఇప్పుడైతే తన నుంచి మొహం చాటేసుకోవడం గురించి వెనకాడనక్కర్లేదు. మనమెందుకు మొహం చాటేసుకోవాలి? తనకు కొంచెమైనా సిగ్గనేదే ఉంటే అసలు తన మొహం మనకు చూపించకూడదు. ఇదిగో పూర్ణి, నువ్వేదో తన దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటానన్నావుగా, ఇప్పుడేం అవసరం లేదు. నువ్వు చదువుకోవడానికి వేరే మాస్టర్ని చూసుకో. మీ అందరికంటే ఎక్కువగా నేనే నమ్మాను అతన్ని. అందరికంటే ఎక్కువ కోపం నాకే వస్తుంది. నువ్వొకటి గుర్తుంచుకో జానకి, ఎంత చేసుకుంటే అంత ప్రతిఫలం పొందుతారు అంటారు. తను మన ప్రజ్ఞకి చేసిన అన్యాయానికి గాను ఇప్పుడు భగవంతుడు దాని ఫలితమే అతనికిస్తున్నాడు. చూడు సరళ, పాత సంవత్సరంతో పాటే మనకి పట్టిన పీడ కూడా వదిలిపోయింది. మరీ ఎక్కువగా ఆలోచించుకు తల్లి. భగవంతుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు. అరే ఏంటిది అభి, నువ్వు చెప్పదలుచుకుందేంటి, చివరికి చెప్పిందేంటి? నా మనసులో ప్రజ్ఞ ఉండటమా? అరే ఇది విన్నాక తనకి మరింత పొగరొచ్చేసుంటుంది. తను ఇప్పుడు నిద్రలేస్తుంది, లేచి నీ క్లాస్ పీకుతుంది. వెంటనే నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడైనా దాక్కో. ఆ తర్వాత మళ్ళీ తను నిద్రపోగానే నువ్వు బయటికి వచ్చేయచ్చు. కానీ ఎక్కడ దాక్కోను? బాత్రూమ్. అరే వద్దు, తను బట్టలు మార్చుకోవాలంటే అక్కడికే వస్తుంది. నేను పని చేస్తాను. నేను టీవీ, బుక్ షెల్ఫ్ అవేం వద్దు. నేను మంచం కింద దాక్కోవడం మంచిది. ఈయన బెడ్ కింద ఏం చేస్తున్నారు? ఏదో వెతుకుతున్నట్టున్నారు. నేను వెళ్ళి సాయం చేస్తాను. ఎక్కడుంది కాక్రోచ్? ఎక్కడుంది? కాక్రోచ్ ఉందని నేనెప్పుడన్నాను? మరి మీరు ఎందుకు అరిచారు? అనుకోకుండా సడన్ గా నువ్వు దెయ్యంలో నా ముందు ప్రత్యక్షమైతే నేను అరవకుండా ఏం చేస్తాను? అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెతుకుతున్నాను. ఏం వెతుకుతున్నావు? మీరు వెతుకుతున్నదే. నేనేదో వెతుకుతున్నానని నీకెవరు చెప్పారు?
మీరేం వెతకడం లేదంటే మరి బెడ్ కింద ఏం చేస్తున్నారు? అరే నేను నీ నుంచి తప్పించుకోవాలని. బచ్నా ఏ హసీనా లో మై ఆ గయా. రోజుకోసారి ఇలా మంచం కిందకు దూరి ఆ తర్వాత బయటకు వచ్చేసానంటే జిమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. క్యాలరీస్ అన్ని కరిగిపోతాయి. ఇంతకీ మీరు నా నుంచి తప్పించుకోవడానికి బెడ్ కింద ఎందుకు దాక్కుంటున్నారు? ఎందుకంటే నాకు తెలుసు నువ్వు రాగానే నీ వాగుడు మొదలెట్టేసి నన్ను ఏదో ఒకటి అంటావని. అదంతా నాకు నచ్చదు. అందుకని అన్నట్టు నేను ఇందాక పార్టీలో అన్నం చూడు, అదంతా అబద్ధం. అందులో ఇంత కూడా నిజం లేదు. ఇంత అంటే ఇంత బ్లాక్ బుక్. నువ్వు ఈ బుక్ చదివావా? ఆ, బాగా చదివావా? అవును. ఎందుకు? సరే అయితే నువ్వు అంత బాగా చదువుంటే ఒక విషయం చెప్పు. ఇందులో ఏ అనే ఆల్ఫాబెట్ ఎన్నిసార్లు వస్తుంది? అరే, అన్ని నిన్నలో చెప్పగలను. ఎగ్జాక్ట్లీ. ఎలాగైతే ఇందులో ఏ అనే ఆల్ఫాబెట్ ఎన్నిసార్లు వస్తుందో నువ్వు చెప్పలేకపోతున్నావో, అదే విధంగా ఇందాక పార్టీలో నేను అన్న దాంట్లో ఎంత నిజం ఉందో నేను చెప్పలేను. అసలు ఇదేం కంపారిజన్ అండి? నా కంపారిజన్ ఇలానే ఉంటుంది. మై స్టైల్ మై వే. అభి మెహ్రా. ఓకే, 26,960. అదేంటి? ఈ పుస్తకంలో ఏ అనే ఆల్ఫాబెట్ 26,960 టైమ్స్ యూజ్ చేశారు. నువ్వు చెప్పింది అబద్ధం కదూ? లేదే. మీకు నమ్మకం కలగడం లేదా? లేదు. అయితే మీరే చెక్ చేసుకోండి. అఫ్ కోర్స్ ఐ విల్. 26,000. స్మార్ట్ గా కనిపిస్తున్నావే. స్మార్ట్ కనుక కనిపిస్తాను. అలాగా? మరైతే ఇంతవరకు నువ్వు ఆ ఛాలెంజ్ ఎందుకు నెరవేర్చలేదు? స్మార్ట్ గనుక అలాగే కనిపిస్తుందట. నువ్వేం స్మార్ట్ గిట్ ఏం కాదు. నువ్వు టఫర్వి అండ్ రొమాంటిక్వి, అలాగే లూజర్వి. డోంట్ కాల్ మీ అ లూజర్. అంటే మిగతా రెండు ఓకేనా? అసలు మాటిమాటికి మీరు ఛాలెంజ్ ని మధ్యలోకి ఎందుకు తెస్తారు? పూర్తి చేస్తాను కదా ఛాలెంజ్ ని. ఇంకా టైం ఉంది కదా. సమయం గురించి ఆలోచించుకో. నువ్వున్నావు, నీ ఎదురుగా నేను ఉన్నాను. కమాన్, గో ఫర్ ఇట్. ఎప్పుడా? అవును, ఇప్పుడే, ఈ క్షణమే, ఈ అభి సమక్షంలోనే. ప్రూవ్ చేసుకో నువ్వు డఫర్వి కావని, అలాగే నువ్వు ప్రూవ్ చేసుకో నువ్వు లూజర్వి కావని, విన్నర్వని. కమాన్, ప్రూవ్ ఇట్. కమాన్ ఇండియా, కమాన్ కమాన్, గో ఫర్ ఇట్. ప్రూవ్ ఇట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అండ్ గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్, నేను మీకు చెప్పినట్టుగానే మా వైఫ్ చాలా పెద్ద మూర్ఖురాలు అండ్ రొమాంటిక్, అలాగే బోరింగ్ అండ్ లూజర్ కూడా. లూజర్ ని కాదు, నేను మీకు ప్రూవ్ చేస్తాను. అవునా? ఇప్పుడు తను ప్రూవ్ చేసుకోబోతుందట. సరే, చేసుకో ప్రూవ్. ఏంటది? గోడని కాదు, నన్ను ప్రపోజ్ చేయాలి నువ్వు. కమాన్. చూడండి, మీరు దయచేసి నవ్వకూడదు. నేను మొదటిసారి. సరేలే, నాకు కూడా మొదటిసారిగా ఒక కళ్ళ జోడు నన్ను ప్రపోజ్ చేయబోతోంది. హలో, ఈ లైఫ్ హిస్టరీ గురించి స్పీచ్ సిద్ధం చేసుకుంటున్నావా? లుక్ ఎట్ మీ, కమాన్. కొన్ని రాసుకున్నాను, అవే చెప్పాలి. మెల్లమెల్లగా 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 మనసులో అనిపిస్తోంది. అసలు ఈ మనసుకు ఏమైపోయిందో ఏమో. మిమ్మల్ని ఎప్పుడూ నేను ఆ దృష్టితో చూడలేదు. మీ చూపుల ప్రభావం నా మీద పూర్తిగా పడుతోంది. నా మనసు నా మాట వినడం లేదు. బహుశా దీన్నే ప్రేమ అని అంటారేమో. మీ చెంతకు వచ్చినా కష్టమే, దూరంగా వెళ్ళినా కష్టమే. మీకు లేదేమో కానీ నాకుంది. మీకు వీలైతే అది నా కళ్ళల్లో చదువుకోండి. మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పడానికి మాటలు లేవు. हो गई पूरी लगो फिर
అన్బిలీవబుల్. ఎంత గొప్పగా ప్రపోజ్ చేశావు నువ్వు. ఒక విషయం చెప్పనా, నీ ప్రపోజల్ ఇంత రొమాంటిక్ గా ఉందంటే ఒకవేళ నువ్వు గనక నిజంగా ఎవరన్నా ప్రేమించావనుకో ఈ ప్రపంచం అంతా పిచ్చెక్కిపోతుంది. సీరియస్లీ, నీ ప్రపోజల్లో ఎంత రొమాన్స్ ఉందంటే అంత రొమాన్స్ నా సాంగ్స్ లో కూడా ఉండదు. ఈ విషయం బయట ఎవరికి చెప్పకే. అయినా యు ప్రూవ్డ్ ఇట్. నువ్వు అన్రొమాంటిక్ కాదని. అంటే నేను ఈ ఛాలెంజ్ గెలిచినట్టేగా? అఫ్ కోర్స్, నువ్వు ఈ ఛాలెంజ్ లో గెలిచావు. ఫ్లయింగ్ కలర్స్. మరైతే నా రివార్డ్? రివార్డ్ ఉందిగా, నీకు తప్పకుండా రివార్డ్ ఇస్తాను. ఇక నీ రివార్డ్ ఏంటంటే అది ఇవాటి నుంచి నీ పేరు కళ్ళజోడు కాదు, నీ పేరు. మరి ఇంకేంటి నా పేరు? నీ కొత్త పేరు ఎలా ఉండాలంటే సంథింగ్ దట్ సూట్స్ యూ. వాట్ సూట్స్ యూ? ఆఫ్ కోర్స్, నీ కొత్త పేరు ఏమిటంటే ఫుగ్గీ. పుక్కీనా? ఫుగ్గీ కాదు, ఫుగ్గీ. బాగా పొంగిపోయావు కదా, అందుకనే ఫుగ్గీ. ఫుగి? ఫుగ్గీ. నేను అంత పొంగిపోయానా? లేదు, నువ్వు ఇప్పుడు పొంగిపోలేదు, ఒకప్పుడు పొంగిపోయావు. వెయిట్, ఇది చూసుకో. అరే, నా చిన్నప్పటి ఫోటో మీకెలా దొరికింది? ఇంటర్నెట్ ఏదైనా దొరుకుతుంది. వద్దు, మీరు నన్ను కళ్ళు చూడని పిలవండి. అదేం కుదరదు. నేను నా లైఫ్ లో 2 పనులు మాత్రం ఎన్నడూ చేయను. నెంబర్ 1, తీసుకున్న అవార్డు నేను ఎప్పుడు వెనక్కి ఇవ్వను. అలాగే ఇచ్చిన రివార్డ్ని ఎన్నడూ వెనక్కి తీసుకో. అర్థమైందా? ఫుగ్గీ, ఫుగ్గీ. పుక్కి. ఏం జరిగింది? ఇంత పొద్దున నువ్వు అంత హై వోల్టేజ్ ఎందుకున్నావు? నీ చేతిలో వేడి చేసుకుని వచ్చావా? నేను అనేది నీ చేతి నువ్వు తీసుకొచ్చావా అని. నేను మీతో మాట్లాడదలుచుకోలేదు. చీటర్స్ తో నేను మాట్లాడను. చీటర్? ఆర్ యు కాలింగ్ మీ చీటర్? నేనేమంత చీటింగ్ చేశాను? మీరు నాకేం చెప్పారు? నేను ఛాలెంజ్ లో గెలిచాను అంటే నాకు గిఫ్ట్ ఇస్తాను అన్నారు. కానీ ఇప్పుడు నా పేరుని పుగ్గి అని మార్చారు. ఇదేదో పల్లెటూరు పేర్లా ఉంది. ఫస్ట్లీ ఇట్స్ నాట్ పుగ్గి, ఇట్స్ ఫుగ్గీ. చాలా ముద్దుగా ఉంది కదా పేరు, ఫుగ్గీ. అయినా పుగ్గికి తేడా ఉందంటే నీకేం కావాలి సెలెక్ట్ ఏ చేసుకో. కనెక్షన్ లేదు కదా. ఏ? పేరు బాగుంది కదా, మీరే పెట్టుకోండి. రేపు అందరూ అభి ద రాక్ స్టార్ కి బదులు ఫుగ్గి ద రాక్ స్టార్ అని పిలిస్తే అప్పుడు తెలుస్తుంది. ఐ లవ్ ఇట్. ఫుగ్గీ ద రాక్ స్టార్ ఎంత బాగుందో. అయితే విషయం ఏంటంటే ఆడవాళ్ళ పేర్లా ఉంది, సో నాకు అంతగా సరిపోదు. నాకు సూట్ అవుతుందా? అఫ్ కోర్స్ నీకు చాలా బాగా సరిపోతుంది. నీకంతా నమ్మకంగా లేదా? ఈసారి మనం బయటికి వెళ్ళినప్పుడు నేను అందరి ముందు ఫుగ్గీ అని పిలుస్తాను. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ చిరునవ్వులు చిందించలేదే అనుకో, అప్పుడు నేను మళ్ళీ నీ పేరు మార్చేస్తాను. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నాకు అనవసరం. నాకు మాత్రం నచ్చలేదు. అందుకే మీరు నన్ను ఈ పేరుతో పిలవకూడదు, ఇంకెవరికి చెప్పకూడదు. థాంక్ గాడ్ నువ్వు ముందే చెప్పేశావు, లేకపోతే నేను పేపర్లో ఏం చేసేవాడిని నీ పేరు ఫుగ్గీ అని. సరే ఒక చెప్పు, దీన్ని ఏమంటారు? ఫుగ్గీ క్యాచర్, నా ముద్దుల ఫుగ్గీ. ఓ మై డియర్ ఫుగ్గీ. ఫుగ్గీ అనే ఓ తెల్లని పిల్ల నా ఇంట్లో ఉంది వేళ. అరే పాటైపోయింది. నాట్ బ్యాడ్ అభి. హలో, సరే నేను వచ్చేస్తాను. ఆల్ రైట్. ప్రవీణ్. చెప్పబి. ప్రవీణ్, నీకు ఒక అరగంట టైం ఉంది. నువ్వు అక్కడికి ఆ డిజైనర్ దగ్గరికి వచ్చేయాలి. నేను కూడా అక్కడికి వస్తాను. ఆల్ రైట్? ఓకే. ఇంకో మాట, ఏంటో చెప్పు. నువ్వు వస్తున్నావు గనక ప్రజ్ఞావతిని కూడా నీతో పాటు తీసుకురా. అయినా అక్కడ ఫుగ్గీకి పనే ఉంటుంది. ఫుగ్గీనా? ఐ మీన్ అసలు తను అక్కడ ఏం అవసరం అని. అవసరం ఉందా బి? నేను బుల్బుల్కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ప్రజ్ఞావతిని తప్ప నాకు ఇంకెవరు సాయం చేస్తారు? అంటే బుల్బుల్కి ఏది ఇష్టమో కాదు అనేది నాకెవరు చెప్పగలరు. అందుకని ప్లీజ్ తన్ను కూడా తీసుకొని రా. భలే ఇరికిస్తున్నావురా నువ్వు. నీ సర్ప్రైజ్ ప్లాన్ కొంచెం పోస్ట్పోన్ చేయడానికి వీలు కాదా? లేదబి, అది తర్వాత నాకు ఇంకా చాలా పనులుంటాయి కదా, అసలే టైం లేదు. పైగా నాకు పెళ్లి కాబోతుంది కనుక నువ్వు నా కోసం ఈ మాత్రం కూడా చేయలేవా? అవునా, ఏదో మిగతావని ఇంకెవరో చేస్తున్నట్టు. అభి, నా ఉద్దేశం అది కాదు. చూడు, అన్ని నువ్వే దగ్గరుండి చేస్తున్నావు నాకు తెలుసు. కొంచెం ఈ పని కూడా చేయి ప్లీజ్. తన్ను కూడా నీతో తీసుకుని రా ప్లీజ్. సరే వచ్చేస్తాను. సరే, ఓకే, బాయ్. ప్రవీణ్తో సరే అన్నాను గానీ ఈ ఫుగ్గీని ఎలా ఒప్పించాలి? వాళ్ళిద్దరికి చెప్పేసినట్టే ఇక బుల్బుల్ కూడా చెప్పేస్తాను. నాకేం అర్థం కావట్లేదు. ఫుగ్గి తప్ప ఇంకో పేరే దొరకలేదు ఆయనకి. అసలు ఏమనుకుంటున్నారు? ఎప్పుడు చూసినా ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తారు. ఏ పేరు పెడితే ఆ పేరు పెడతారు. కళ్ళజోడు ఫుగ్గి అని. నేనేమి పలకను.
ఏం చేస్తున్నారు? కరెంట్ చెక్ చేస్తున్నాను. నీ వోల్టేజ్ ఇంకా ఎక్కువగా ఉంది, కొంచెం డౌన్ చేస్తున్నాను, లేదంటే ఫ్యూజ్ ఎగిరిపోతుంది కదా. సరే 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 సరే, కాస్త కోపం తగ్గించుకుని తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. దేనికి? షాపింగ్ చేయడానికి వెళ్తున్నావు. నేను మీతో ఎక్కడికి రాను. గ్రేట్, నాకు కావాల్సింది కూడా ఇదే. నువ్వు వెంటనే ఫోన్ చేసి ఈ విషయాన్ని ప్రవీణ్కి చెప్పేసావనుకో, నువ్వు షాపింగ్ కి రావట్లేదని, అప్పుడు ఈ పందాన్ని కన్ఫర్మ్ గా నేనే గెలిచినట్టు అవుతుంది. అదేంటి? అవును, తనేదో పెళ్లి షాపింగ్ చేయాలని ప్రవీణ్ నాతో అన్నాడు. నిన్ను కూడా తీసుకురమ్మన్నాడు. నేను ప్రవీణ్కి చెప్పేశాను షాపింగ్ కి నువ్వు రావడం కుదరదు అని. కానీ ప్రవీణ్ నువ్వు వస్తావు అని అన్నాడు. ఈ విషయం మేమిద్దరం పందెం వేసుకున్నాం. ఇప్పుడు ఇక పందెం నేను గెలిచాను కనుక నువ్వు ఈ సంగతి ప్రవీణ్కి ఫోన్ చేసి చెప్పు, పందెం నేను గెలిచానని. And I am the winner. కాదు, నా వల్ల మీరు ఆనందించడం నాకు అస్సలు ఇష్టం లేదు. నేను వస్తాను. ఎక్కడికి? కానీ కేవలం ప్రవీణ్ ని గెలిపించడం You కోసం. can't do that to me. You can't do this to me. Yeah. ఏమైనా నేను పెద్ద సింగర్ తో పాటు యాక్టర్ ని కూడా, అవునా కదా? Of course I am. వదినా, అభి ఎక్కడా? నన్నెందుకు అడుగుతున్నా? అంటే అర్థం? అంటే ఏంటంటే నువ్విక అభి గురించి అడగడం మానేయాలి. ఎందుకు? తను అసలేంటంటే ఇంట్లో నేను తప్ప నీ గురించి ఆలోచించే వాళ్ళు లేనే లేరు. అదంతా నాకైతే కనిపిస్తుంది, నీకు కనిపించడం లేదేమో. నేను నాకు కనిపిస్తున్న దాన్ని ఎంత మాత్రం ఇగ్నోర్ చేయలేనుగా. చూడదునా, మీకేదైతే కనిపిస్తుందో దాని గురించి నాకేం ఇంట్రెస్ట్ లేదు. మీరు నాకు ఇది చెప్పండి చాలు. అభి ఎక్కడా? అభి బయటకెళ్ళాడు వాళ్ళ ఆవిడ్ని వెంట పెట్టుకొని. ఇప్పుడు తను వెళ్ళిన పద్ధతి చూస్తే నాకేమనిపించిందంటే తను అలాగే నీ జీవితంలోంచి కూడా వెళ్ళిపోతాడని. ఎక్కడికి వెళ్ళాడు అభి? అది నాకేమైనా చెప్పి వెళ్ళాడా? నా ఉద్దేశంలో తను నానమ్మ కూడా చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటాడు. ఇంకో విషయం చెప్పనా నీకు? నేనేమో అభి ప్రొడ్యూసర్తో ఫోన్లో మాట్లాడుతుండగా విన్నాను. నాకేమనిపించిందంటే ఆ కళ్ళజోడికి తను నీకు బదులుగా యాడ్ కూడా ఇప్పిస్తాడనిపించింది. నువ్వు ఇలాగే ఉండిపోతావు. ఆలియా, విన్నావా నువ్వు? ఆవిడేమందో? మళ్ళీ ఏమైంది? అభి ప్రజ్ఞని ప్రొడ్యూసర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే నష్టమేంటి? భార్యాభర్తలైనప్పుడు ఎక్కడికైనా వెళ్తారు, ఎక్కడైనా విహరిస్తారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ తను. ఆలియా, నువ్వేనా ఇలా అంటుంది? అవును, నేనే అంటున్నాను. చూడు, ప్రజ్ఞ నాకు వదినవుతుంది. తను ఎక్కడైనా ఎప్పుడైనా తను ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అర్థమైందా? వదినా? ఆ కళ్ళజోడు ఎప్పటి నుంచి వదినైంది నీకు? వెల్, తను ఎప్పుడైతే మా అన్నయ్యని పెళ్లి చేసుకుందో అప్పటి నుంచి తను నాకు వదినైపోయింది. సింపుల్. కానీ నేను కదా వదిన్ని. నో 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 నో, నువ్వు అప్పట్లో కాబోయే వదినవు మాత్రమే. కానీ బ్యాడ్ లక్, అలా జరగలేదు. యు నో వాట్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇప్పుడిక జరిగిందని యాక్సెప్ట్ చేయి. యు నో వాట్, నీకు పిచ్చి పట్టి బుర్ర చెడిపోయినట్టుంది. నువ్వు నీ ప్రేమని త్యాగం చేసి ప్రవీణ్ని వదిలేసావు. కానీ నేను మాత్రం అభిని అలా వదలలేను. అభి ఎక్కడున్నాడు? ఆయన మాల్కి వెళ్ళిపోయారు మేడం. ఓకే, చూడు, ఇదంతా ఇక మాని. ఈ సంబంధం అందరికీ నచ్చింది. ఇక ప్రజ్ఞ తన డెస్టినీ వల్ల ఈ ఇంట్లోకి వచ్చింది, అలాగే తన తలరాత వల్ల ఇక్కడే ఉండిపోయింది. ఇక ఇక్కడ అందరికీ తను నచ్చింది, ఇప్పుడు అందరికీ సంబంధం నచ్చింది కనుక నువ్వు కూడా ఈ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. తను అండ్ ఐమ్ ష్యూర్ నీకు ఇంకొక మంచి అబ్బాయి తప్పకుండా దొరుకుతాడు. సో కమ్ ఆన్, అన్నయ్యని మర్చిపో. అది నీకు కూడా బెటర్ అవుతుంది. హాయ్ అభి. హలో, ఎలా ఉన్నారు? రండి. థ్యాంక్ యూ. ఎలా ఉందండి నా కొత్త షాపు? ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే నమస్తే. సరే, నేను ఒక మాట చెప్తాను కానీ తప్పుగా అనుకోరు కదా? అంటే అది మీరు అనేదాన్ని బట్టి ఉంటుంది. ఏం లేదు, నేను అనేది ఏంటంటే మీ ఇద్దరిని జంటగా చూసినప్పుడు సంతోషంగా ఉంటుంది. చాలండి, వెళ్దామా? థ్యాంక్ యూ. నేను నీ పేరు మారిపోయినప్పటి నుంచి చూస్తున్నాను. పేరుతో పాటు నీ పర్సనాలిటీ కూడా మారిపోయింది. పేరు అంత ఫన్నీగా ఉంటే ఫేస్ ఏంటి అంత సీరియస్గా ఉంది? ఏదేమైనా లేడీస్ ఫస్ట్. నీకు సంగతి చెప్పనా? నాకేం చెప్పక్కర్లేదు. వింటే అది నీకే మంచిది. ఏంటంటే నేను ప్రవీణ్ పందెం ఏం వేసుకోలేదు. ఏంటి? ఆ. నేను నాతో పాటు షాపింగ్ తీసుకురమని ప్రవీణ్ నాతో చెప్పాడు. కానీ నేను రమ్మని రిక్వెస్ట్ చేస్తే నువ్వు నా బుర్ర తినేస్తావు కదా, అందుకే నేను అలా చెప్పాను. హౌ ఇస్ ఇట్? కానీ నాకెవరో చెప్పారు ప్రజ్ఞ, ఇలాంటి సీన్ కనుక ఏదైనా సీరియల్ వస్తే యాక్టింగ్ లో చించేయాలన్నారు. అందుకే యాక్టింగ్ లో నేను చించేశా. ఐఎమ్ స్మార్టర్, ఐఎమ్ వెరీ స్మార్టర్, ఐఎమ్ సూపర్ స్మార్టర్. మీరు నాకు అబద్ధం. మిమ్మల్ని నువ్వు
హాయ్ బుల్బుల్. ఏమైంది బావగారు? ఏం చేసావు నువ్వు? నేనేం చేశాను? అవును, నువ్వేం చేయగలవు ఇలాంటి తప్ప? ఏంటో నువ్వు షాపింగ్ అని చెప్పి ఈ ఫుగ్గితో ఇరిగించేశావు. తను కష్టపడి నన్ను బాగా ఇంప్రెస్ చేసి ఈ కొత్త పేరు సాధించుకుంది. అంటే ఏం లేదు బుల్బుల్, ఈ ఫుగ్గి కనుక కోపం వచ్చిందనుకో, నోరు రిపేసిందనుకో, మన చెవులు పగిలిపోతాయి. మీరు చెడ్డవారు. చెడ్డవాళ్ళతో నేను అస్సలు ఉండదలుచుకోలేదు. నిజంగానా? నేను వెంటనే నాన్నమ్మకి ఫోన్ చేసి శుభార్త చెప్పేనా? వద్దు కదా. చూసావా, షీ కాంట్ సీ మీ హ్యాపీ. చూడండి, మీ ఇద్దరు షాపింగ్ పూర్తయిపోతే గిఫ్ట్స్ తో పాటుగా తనని కూడా ప్యాక్ చేయించి ఇంటికి పంపించండి. అదే ఒక్కర్లేదులేండి. నేను మరీ అంత భారం అయిపోయానా మీకు? హే, ఇలా అంటే అలా అంటావు, అలా అంటే ఇలా అంటావు. యు కాంట్ సీ మీ, యు కాంట్ సీ మీ. బతుకు భారమాయరా, నా బతుకు భారమాయరా. ప్రవీణ్, అసలేం జరుగుతుంది? వీళ్ళు రోగానే దెబ్బలాడుకోవడం మొదలు పెట్టేశారు. దెబ్బలాటేనా? బుల్బుల్ వాళ్ళిద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. నేనేదో షాపింగ్ నెపంతో వీళ్ళని దగ్గర చేయాలనుకుంటే ఇక్కడ కథే వేరుగా ఉంది. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏమో మరి, ఇక వీళ్ళిద్దరి గురించి కొత్తగా ఆలోచించాలి. అయినా నువ్వు అలా నా మొహం చూస్తూ ఉండిపోతే ఎలా? ఏదో ఒకటి ఆలోచించు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని కలిపే బాధ్యత కూడా నాదే అంటావా? నేను కూడా అలాగే అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమైపోయింది నేను అనుకున్నది తప్పని. బుల్బుల్, నేను మన సంగతి కూడా పక్కన పెట్టి ఎప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తుంటే నువ్వు నన్నే బ్లేమ్ చేస్తున్నావా?